అమ్మొచ్చారు అమ్మొచ్చారు. నమస్కారం అమ్మా. భారత్ ఇప్పుడమ్మా. అలాగే. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ గురించి మేము చాలా విన్నాము. మీరు మా ఊర్లో అడుగుపెట్టిన వేళా విశేషం మా ఊరికి అంతా మంచి జరగాలి. సంతోషం. చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు పెద్ద ఉద్యోగాలు లేవమ్మా. వ్యవసాయం ముందులాగా లాభం రావడం లేదమ్మా. మీరు మనసు పెడితే మా అందరికీ మంచి భవిష్యత్తు ఇస్తుందమ్మా. మీరు రావడం మాకు సంతోషం అమ్మా. నా వల్ల ఈ ఊరికి మంచి చేయగలిగితే అది నేను తప్పకుండా చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. సరే, మీరంతా బయలుదేరండి. ఉంటామమ్మా. వస్తామమ్మా. వెళ్ళండి. అంతా ఆయనకే తెలుసు. అమ్మా, ఇదే మన ఇల్లు. లోపలికి రండమ్మా. జాను, ఆ? ఒక్క నిమిషం. ఏంటి? అంటే జాను, వచ్చేటప్పుడు చూశాను, ఇది టిపికల్ గ్రామంలా ఉంది. సరైన రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు. వర్షాలు కూడా సరిగ్గా పడవంటున్నారు. ఇక్కడ మన కంపెనీ మొదలు పెడితే అది ఎలా రన్ చేయగలం? సిటీలో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి కదా జాను. అందులో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు చాలా మంచి లాభాలు వస్తాయి. మన ప్రోడక్ట్ని మార్కెట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ ఊరిని దాటి మన వెహికల్స్ బయటకు వచ్చేలోపే పార్ట్లన్నీ ఊడిపోయేటట్టున్నాయి కదా జాను. అన్నట్టు జాను, ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ ఉండదు జాను. రవి సార్, ఇది లాభం కోసం చేసేది కాదు. ఇది జాన్సమ్మ కళ. నలుగురికి మంచి చేయడం సేవ. ఇందులో లాభం గురించి ఆలోచించకూడదు. నీ పాటికి నువ్వు చెప్పేసి వెళ్ళిపోయావు. రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా ఇలా దాన ధర్మాలు చేస్తే తర్వాత తరం వాళ్ళకి ఏం అప్పగిస్తామో? ఈవిడి గారి తర్వాత రాబోయే సంతానం మొత్తం రోడ్డున పడాలి, అంతే కదా? అలా కాదత్తయ్య. ఇలా దానాలు చేస్తూ పోతే ఇసుకరవైనా కూడా మిగలదు అంటారు కదా అత్తయ్య. అలా ఏమైనా? గణేష్, నీ కంగారు నాకు అర్థమైంది. నాకున్న ఆస్తి మొత్తం ఇలా సేవా కార్యక్రమాలకి ఖర్చు పెడతానని నీ భయం. అవునత్తయ్య. నా బిడ్డలకి తర్వాత తరం వాళ్ళకి డబ్బులు చేర్చి పెడతానో లేదో వ్యాపారం చేసే తెలివి, కష్టపడే గుణాన్నైతే వాళ్ళకి నేర్పించాను నేను. వాళ్ళకి బిజినెస్ తెలుసు. అందుకని ఆస్తి మొత్తం లేకపోయినా వాళ్లకంటూ సంపాదించుకోగలుగుతారు. దాని గురించి నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. రవి, మనం ఖర్చు పెట్టే కొద్దీ ఇంకా డబ్బు సంపాదించాలన్న ఆలోచన వస్తుంది. అందులోనూ ఇలా ఒక నలుగురికి సాయం చేసి వాళ్ల కళ్లలో సంతోషాన్ని చూడగలిగామే అనుకో, ఇక ఎంతైనా సంపాదించొచ్చు అనిపిస్తుంది. మొదలుపెట్టినప్పుడైతే ఇది నీకు తప్పుగా అనిపించొచ్చు. కానీ మొదలుపెట్టిన తర్వాత ఇందులో దొరికే సంతోషం ఈ ఫీలింగ్ ఎందులోనూ దొరకదు. లెట్స్ గో. ఉక్క పోసేస్తుంది. ఈ ఇంట్లో ఒక ఏసీ కూడా లేదు. ఏసీ పెట్టుకోరా ఇక్కడ వాళ్ళంతా. ఛా, ఫోన్లో సిగ్నల్స్ కూడా దొరికి చావట్లేదు. ఏం చేయాలరా బాబు? అయ్యో. ఏంటిది? పాలా? నీకు వేరే పనంటూ లేదా? చెంబులో తీసుకొస్తే పాలు అని అనుకుంటారా? ఇది నీళ్లు. ఇక్కడ గ్రామం వాటర్ బాటిల్స్ ఎక్కువ ఏమీ యూజ్ చేయరు. ఇలా చెంబుల్లోనే వాడాల్సి ఉంటుంది.
ఏయ్ ఏంటి నా మంచం మీద కూర్చున్నావు? ఏం చూస్తున్నావు? అంటే మీ మంచం అని చెప్పారు కదా, మీ పేరు ఎక్కడైనా రాసుందేమో అని చూస్తున్నాను. ఇక్కడ ఏమైనా సోఫా ఉందా? నేను పక్కకు వెళ్ళి పడుకోవడానికి. నేను కింద అస్సలు పడుకోలేను, నాకు నడుము నొప్పి వస్తుంది. కావాలంటే మీరే కింద పడుకోండి. ఊరు దాటాకైనా కాస్త ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకున్నాను. ఛ, ఇక్కడికి వచ్చి కూడా టార్చర్ పెడుతున్నావు. నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఏమండి, నేను మీ చేత్తో తాళి కట్టించుకున్నా. చాలు చాలు, ఏం మాట్లాడుకు, నా చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లా. నేను మాట్లాడితేనే మీకు నచ్చడం లేదే, మరి నేను చెప్పాలనుకునేది ఎలాగోలా చెప్పాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? వావ్, బుల్షిట్. సరే సరే, ఇరిటేట్ అవ్వకుండా పడుకోండి. రేపు సైట్ విజిట్ ఉంది. ఏంటి నువ్వు నాకు పని చెప్తున్నావా? రేపు పొద్దున ఏం చేయాలని నాకు బాగా తెలుసులే. ఓ, రేపు అది చూస్తాను కదా. మీరు లండన్లో ఏం చదివి కట్టకట్టారు? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. కింద ఎలా పడుకోవాలబ్బా? బెడ్షీట్ తీసుకోవాలి.